హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి ఇది. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా చెల్లి మా నాన్న అయితే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఇందాక చూసారు కదా, తను మా చెల్లి. ఇక్కడ మా నాన్న ఇంటికి వెళ్ళే రూట్లో వీళ్ళకి ఫెస్టివల్కి కూరగాయలు కావాలనేసి అయితే బండి ఆపారు. వీళ్ళు వెళ్ళకుండా నన్ను అయితే పంపించి నాకు పని పెట్టారు. సరే, మన వాళ్ళే కదా, మన ఇల్లే కదా అనేసి నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను కూరగాయలు అంటే ఏదో లిస్ట్ అనుకోకండి. పచ్చిమిరపకాయలు, టమోటాలు అంతే. ఇంకా మకర సంక్రాంతి రోజు పులిహోర వేసుకుంటే అందులోకి తాలింపు కోసం చిక్కుడుగాయలు అయితే తీసుకున్నాను. ఇంకా మిగిలిన డబ్బులు మా నాన్నకి ఇచ్చేసి మళ్ళీ ఆటో అయితే ఎక్కేసాను. మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడని నాకు అసలు తెలీదు. ఏం ఖర్చుకుంటుంది అక్క? ఫోన్ లో మాట్లాడతావు, ఫోన్ లోనే మాట్లాడతావా? ముద్దు పెట్టు అక్క, ముద్దు పెట్టు. అక్కడికి వచ్చాందా? అమ్మ ముద్దు పెట్టు. ఎస్, బ్యాగ్ తీసుకున్నా. ఏమని చూడండి. ఏంటా నేను వీడియో దీనికి వచ్చింది. తీపా పోయి హక్ చేసుకోను, ఏదో ఒకటి చేసుడు. అట్లా యాక్టింగ్ చేయాలి. ఎవరు కటింగ్ మామూలు ఎదురైనది. చెప్పు. ట్రై బ్యాట్ చూడండి. అది తీసుకో. తీసాను. వీడియో తింటాను, పక్కకి వెళ్ళిపోతా. చూస్తాను వీడియో చూస్తాను. అది చెప్పు, బాయ్ చెప్పు. చాలు, కళ్ళు కొట్టు. అక్కడ అక్కడ కొట్టు. నువ్వు కళ్ళు ఇక్కడ చూడు. ఈ బుడ్డది మామూలుది కాదు. మా అమ్మకి హ్యాండ్ పెయిన్ ఉంటే డాక్టర్స్ అలా గోడకు పెట్టి హ్యాండ్తో అలా చేయమన్నారు. ఇది కూడా పోయి యాక్టింగ్ చేస్తుంది. ఇంకా ఇదేమో భోగి పండుగ రోజుకి నేను వేసిన ముగ్గు. ఈ ముగ్గులో భోగి మంట వేద్దామనేసి అయితే చాలా బాగా వేశాను. కానీ ముగ్గుకి పైన కొంచెం కరెంట్ వైర్ అయితే ఉంది. అది మంట పైకి లేస్తే ఏమవుతుందో అని భయంతో మంట అయితే పక్కన పెడుతున్నాము. ఇక్కడ మా చెల్లి అయితే మంట అయితే పెట్టేసింది, భోగి మంట. కాతగుడ్డలు అంటే వేయకుండా ఇవే లక్కలు.
ఇంకా ఇక్కడైతే మా చిట్టి చెల్లి అనమాట, స్టార్టింగ్లో చూపించాను కదా, దానికి భోగిపళ్ళు అయితే పోస్తున్నాము. ఫస్ట్ అయితే వరుస అయిన వాళ్ళతో పోపియాలంట. మా ఆయనతో అయితే పోపించాము. మా ఆయన తనకి బావ అవుతాడు, చిన్న మరదలకి పెద్ద బావ అయితే భోగిపళ్ళు అయితే ఫస్ట్ పోస్తున్నాడు. దీనికేమో ఏం అర్థం కావట్లేదు, ఏంటో కొత్తగా నన్ను చేస్తున్నారని అమాయకంగా ఫేస్ పెట్టి నిలబడుకొని ఆ వాటర్ సైడ్ అయితే అలాగే చూస్తుంది. ఇంకా ఫస్ట్ మా ఆయన అయితే వాటర్ తనకి పోయాలనేసి వాళ్ళ మమ్మీ అలా డబ్బాతో అయితే ముంచిస్తూ ఉంది. మా ఆయనకి ముంచుకోవడం రాదనుకుంది మా పాపము. సర్లే ఏదైతే ఏం, వరుసైన వాళ్ళు అయితే వాటర్ పోస్తున్నారు కదా. ఇక్కడైతే ఫస్ట్ మా ఆయన అయితే పోస్తున్నాడు చూడండి. దీనికి తెలియక అసలు మా ఆయన దగ్గరికి అయితే అస్సలు వెళ్ళదు, కానీ దూరం నుంచి అయితే అడుగుంటుంది. ఫస్ట్ అయితే మా ఆయన పోసేసాడు, పరిగెత్తుంది అసలు. అలా నాకు నీళ్ళు పోతున్నాడు. నీ నీళ్ళు అంటే ఇష్టం కదా. నానను సబ్బు ఇవ్వండి పాపం. ఎందుకు తెలుదు ఏమొద్దులే, ఎందుకో అన్ని. ప్రసన్న మీద పడతాయి అన్ని. మేమేం తేలే, వాళ్ళమ్మ తెచ్చుకునింది. ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో గోరింటాకు తెచ్చుకుందాం అనేసి మా ఊర్లో ఉన్న పొలాల దగ్గర గోరింటాకు చెట్లు అయితే ఉన్నాయి, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఈ వాటర్ అయితే కనిపించింది. ఇదేం చెరువు కాదు, ఏదో పర్పస్ కోసం గవర్నమెంట్ మట్టిని అయితే తీసుకెళ్ళింది. సో అక్కడ వాటర్ అయితే నిల్చుంటాయి. ఇంకేవేమో ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. శిల్ప తీయట్లేదులే. శిల్ప
ఇప్పుడైతే గోరింటకి వచ్చాము. ఈ గృహలోంచి వెళ్ళాలంట. అది గృహ అనుకోకండి, కానీ వీళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. ఆ గోరింటకు పోయే ప్లేస్ అలాగే ఉంది, వాటర్ అలా ఉంది. ఏది ఈ మధ్య నువ్వు వ్లాగ్స్ స్టార్ట్ చేసి పెద్ద వావ్, ఆ పొలం బాగుంది కదా. ఏదైతే అండ్ సీనరీ చాలా బాగుంది. ఎటువైపు ఇలా వెళ్ళాలంట. ఈ ఆకు ఏంటో మీరు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ గెస్ట్ చేయండి. దీనివల్ల ఒక అపాయం ఉంది. ట్రెక్కింగ్ పోతున్నాం ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోయింది, నీకు కరెక్ట్ ఉంది కాబట్టి. నాకు తగులుకున్నాడు నొప్పి, నాకు మంట వేస్తుంది ఇడా. బిల్లు దా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉందని ఇక్కడే ఆగిపోయింది. అక్కడ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళనీకి బరువు అయిందంట. చూడండి, బరువు కాదు, దారి లేదు మంచిగా. షట్ అవును. ఇదే గోరింటాకు చెట్టు. ఈ గోరింటాకు అయినంగా దీన్ని ఇలా వీకాలి. కింద బాయింది. ఇదే కాదే, అది కదా ఆడింది, ఆడిపోతే కనపడుతుంది. తగులుకునే నాకు కూడా బాగా తెచ్చి తగులుతుంది. ఇంకో శిల్ప మళ్ళీ ఇంత దూరం వచ్చినావు, మళ్ళీ ఏడుంది బాయ్ కదా, అటు రావాలా అనిపించాలంటే. మూడు కోతులు. ఇదో కోతి వీడియో తీస్తాను. దట్ ఈస్ మీ ఓన్లీ. అది నువ్వే. లాస్ట్ అయితే ఫ్రెండ్స్ అయిపోయింది. బాయ్ బాయ్, టాటా. ఇప్పుడు నేను పోతా మా చెల్లి కడికి. నువ్వు ఇంకా గోరింటాకు పిక్కొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అన్నం తినేసి ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసాము. ఈ ముగ్గు వేయడానికి నియర్లీ 2 hours పట్టింది. చేసుకోమని చెప్తే వస్తారు. నాది కూడా వస్తున్నావు.
రుద్రాక్ష నువ్వేనా హాయ్ కండి ఇల్లు ఎట్లైనా ఒక అన్యాయం కాదు. నన్ను హాస్పిటల్ తీసుకుని నన్ను తీసుకోలేనా మా నీ ఫోన్ ఏమి వైఫై కావాలా బ్లూటూత్ కావాలా ఏం చేసావు నీ పని ఏంటి రెండు కావాలా ఆన్లైన్లో తీసుకోవాలంటే ఆఫ్లైన్లో తీసుకోవాలని అదే ఫోన్ చూడండి కావాలి ఓన్లీ నాకు ముగ్గురు కాదు లైవ్ సమయం కొంచెం చేసేవాడు నాది ఇదే నువ్వే కానీ నాకు నాన్న చెప్పుతా నేను అనుకుంటా నేను అనుకుంటా అంటూ అంటూ నాకు మీ అక్కడే చేస్తాను అది అంతమంది ఫస్ట్ లెవెల్ చూడు ఏదో ఎక్కువ పడుకోండి ఓకే అయిపోతే అయిపోతుంది 1 వీక్లో బాగా సరిగా కూర్చోలేదా పీడన ఫ్లాష్ బాగుంది ఏం కాదు అని బాగా కొంచెం ఎన్నికి రాలి నేను చేయదా అందుకే లేదు అందుకే లేదు చాక్ పీస్ ముగ్గు ఫోటోలు తీసాను అలా ఫీల్ అయిపోయి తీసుకోతే ఆసా పిలిచి తగిలి చేయాలి దీనికి పిల్లలు చేయం లేదా వస్తుంది మళ్ళీ కానీ తప్పను వద్దులేక బాగా అరే బాబు మేకప్ వేసుకుంటే బాగుంది కాదు ఇప్పుడు ఎట్లా ఆర్డర్ తీసాం మళ్ళీ చిన్నపిల్లలు పెడతారు మాది ఒక సోను అయితే ఫోటోలు నాతో ఫోటోలు అట్లా లేదు టీచర్ నాతో బర్ర ఇసుకొని వచ్చి నాకు ముందు ఇంటి మళ్ళీ వస్తాను ఇక్కడ డాట్స్ ఏమో వచ్చినాయి కదా ఇక్కడ అవి మాత్రం ఎల్లో వేయలేదు ఇప్పుడు లైవ్ చూడాలి బాగా మధ్యలో అర్థం అవుతుంది ఇప్పుడు లైవ్ ఓకే అప్పుడు లైవ్ వచ్చేసాను బీటీఎస్ వాళ్ళకి చదువుకుంటారు వాళ్ళు బీటీఎస్ అంటే వాళ్ళనే బంధన్ సోని టైం పడినా చైనా వాళ్ళకి నువ్వు చూసావా అక్కడికి పిక్చర్లు ఉన్నారే ఇవన్నీ అయిపోయింది ఫైనల్గా చుక్కలు పెట్టేటి ఇంకా ఉన్నాయి ఇటువైపు పెట్టి ఫస్ట్ డబ్బాలో వేసుకోవాలి ముగ్గు కింద అప్పుడు ఇట్లా చుక్కలు బాగా వస్తాయి చెప్పులు తీసుకుని అదంతా పచ్చగా అవుతుంది అయితే ఐ డోంట్ లైక్ ఇంట్లో ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది పైన సైడ్ ముగ్గు, ఇంకా కిందేమో ఫుల్ ముగ్గు అయితే అయిపోయింది వేయడము. చూడండి నా ముగ్గు ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. ఇది నా ముగ్గు బాగా వచ్చింది కదా, మీకేమనిపించింది అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ ముగ్గేసిన తర్వాత గోరింటాకు అయితే పెట్టుకుందామని కూర్చున్నాము. ఈమె గోరింటాకు పెట్టుకోమంటే సెల్ చూసుకుంటా నన్నైతే పెట్టమన్నది. నేను పెట్టలేను, నువ్వంతకు నువ్వు పెట్టుకో అనేసి నేనైతే పెట్టలేదు. మేమైతే పెట్టుకున్నాము. ఇంకా గోరింటాకు అయితే ఫాస్ట్గా పెట్టేసుకొని తొందరగా పడుకున్నాము. మళ్ళీ మా అమ్మ మార్నింగే లేవాలంటదనేసి ఇంకా మకర సంక్రాంతి వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ గోరింటాకు అయితే చూడండి ఎలా పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో నా మకర సంక్రాంతి ఎలా జరిగింది అనేది పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్.
ఆల్మోస్ట్ అందరూ పడుకొని పోయినారు. ముగ్గు వేసే దగ్గర హెల్ప్ చేసే పిల్లోళ్ళు కూడా పడుకున్నారు. ఇంకా మేమైతే గోరింటాకు అంత కష్టపడి బిక్కచ్చుకున్నాం కదా, వేస్ట్ కాకూడదనేసి నేను, మా చెల్లి, మా పిన్ని అయితే గోరింటాకు పెట్టుకొనే పడుకున్నాము. చూడండి నా గోరింటాకు ఎలా ఉందో. అండ్ నా నెక్స్ట్ వీడియో మకర సంక్రాంతి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.